సార్ కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే గో అమ్మా, గో గో. ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది? అదా దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్ అవటక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ వాళ్ళు అందరూ జీజీకి వెళ్ళు చేస్తా. 10 minutes late. Cool. అంకుల్ ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పండి. థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ్ గురించి ఈ క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఇంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షలు? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కోట్లు కట్నం దొబ్బడానికి బాబు. ఇక్కడ ఆపు. నమస్తేనా, ఎప్పుడు వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు జరుగుతా ఉన్నా, అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడే ఉన్నా కొత్త డ్రైవరా? ఆడికి చెప్పండి సార్. నువ్వు ఫీల్గా బాగసాయి, నువ్వు సెటిల్ అయిన సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనరు. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్నా. నువ్వు రైట్ కి పోయి లెఫ్ట్ తీసుకో, ఆడొక పటాక్ ఎక్కింది. జయరామన్నా ఈ రోజు పటాక పెట్టలాడిపోతుంది అన్నో. హాయ్. ఓ ఫోన్లోనా? కాదు జాను, రోజు కారులో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్షీట్ వాడమ్మా. నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్.